బాబు నా కూతురు కోసం నెల నెల డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇది పెద్దయ్యాక దీనికి ఏ లోటు ఉండకూడదు. అమ్మాయిలకైతే ఇది బెస్ట్ పాలసీ. మరి అబ్బాయిలకి? చెప్తా నాగు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీరు ఇది ఏ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళైనా ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో మినిమం 250 మాక్సిమం 1,50,000 వరకు సంవత్సరానికి మనం ఇన్వెస్ట్ చేస్తే తను పెద్దయ్యే నాటికి ఇలా 70 లక్షల రూపాయలు తనకు వస్తాయి. దానిపై ఎటువంటి ట్యాక్స్ లేదు. మరి డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు? తనకి 18 సంవత్సరాలు నిండాక పెళ్లి కోసమైనా లేదా వేసినప్పటి నుంచి 21 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. అబ్బాయిల కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టే వాళ్ళైతే PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టొచ్చు. ఇదే బెస్ట్ స్కీమ్. అదే అసలు ట్యాక్స్ కట్టే వాళ్ళే కాదనుకోండి, ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లోనే 8% వడ్డీ మనకు వస్తుంది. కానీ వాటన్నిటికీ ముందు మీ ఫ్యామిలీకి ఈ పాలసీ తీసుకోండి. కానీ ఇది చదువుకుని జాబ్ చేసే వాళ్ళకే ఇస్తారంట కదా? లేదు, ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు నెల నెల కొంత డబ్బులు కడితే 20 లక్షలని 50 లక్షలని ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం మన మొత్తం ఫ్యామిలీకి అయ్యే హాస్పిటల్ బిల్ ఈ పాలసీ కడుతుంది. అయినా మన గవర్నమెంట్ కార్డు ఉంది కదా, అది అన్ని హాస్పిటల్స్ లో పనిచేయదు. ఎమర్జెన్సీ టైంలో మన ఫ్యామిలీని కాపాడేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఈ ఒక్క పాలసీ లేకుండా మన ఫ్యామిలీ కోసం ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసినా వచ్చే ఒక్క పెద్ద హాస్పిటల్ బిల్ మనల్ని రోడ్ను పడేస్తుంది. నిజమేనండి, గవర్నమెంట్ కార్డు ఉన్నా కానీ మొన్న మా వాళ్ళు 2 లక్షల హాస్పిటల్ బిల్ కట్టారు. కాబట్టి నేను నా ఫ్యామిలీ కోసం ఈ పాలసీ తీసుకున్నాను. అదే మీ ఫ్యామిలీకి ఈ పాలసీతో పాటు ఇది కూడా మంచిదే. ఎలా తీసుకోవాలి? ఇదిగోండి, ఇక్కడ లోగో పక్కనే ఛానల్ పేరుందా, ఇది క్లిక్ చేసి ఈ లింక్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మన ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. అండ్ దీనికి వీళ్ళ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ హెల్ప్ చేస్తారు.